హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో పర్ఫెక్ట్ లైఫ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి ఈరోజు. మనము యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పర్ఫెక్ట్గా ఇల్లు ఆర్గనైజ్ చేసి ఇల్లంతా బాగా సర్దేసుకున్న వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటాం కదా. నేను కూడా చూస్తాను. ఆ వీడియోస్ చూసినప్పుడు చాలా ప్రశాంతత ఉంటుంది. కానీ వాళ్ళంత నీట్గా ఎలా ఉంచుకుంటున్నారు? నేను ఉంచుకోలేకపోతున్నానే. వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు. కొంతమంది అయితే హౌస్ వైఫ్సే, కానీ కొంతమంది జాబ్ చేస్తూ కూడా అలా మెయింటైన్ చేస్తున్నారు. జాబ్ చేస్తూ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? నేనెందుకు మెయింటైన్ చేయలేకపోతున్నాను? నేనేమైనా తప్పు చేస్తున్నానా? ఇలాంటి థాట్స్ ఎన్నో ఉండేవండి మైండ్లో. ఇంకెలా తయారయ్యానంటే ఒక టు డూ లిస్ట్ రాసుకుంటా డైలీ. నాకు ఆ లిస్ట్లో పనులన్నీ అయిపోవాలి. అవ్వకపోతే ఇంకేదో ప్రళయం వచ్చేసినట్టు బిహేవ్ చేసేదాన్ని. ఈ పని ఉందని ఆ పని ఉందంటే వీళ్ళంతా హడావుడిగా తిరిగేసేదాన్ని. ఒక్కోసారి బై మిస్టేక్ అప్పుడే సర్దిన బొమ్మలు మా పాప తీసినా సరే కోపగించుకునేదాన్ని. ఇప్పుడే సర్దాను, ఎన్నిసార్లు సర్దాలి అని చెప్పి. సో ఓవర్ ద టైం నాకు అర్థమైంది ఏంటి అంటే, మనము పర్ఫెక్షన్ని ఎప్పుడూ కోరుకోకూడదు. దానివల్ల మనకి ఇంకా కొత్త సమస్యలు వస్తాయి తప్ప మనకి మనశ్శాంతి ఉండదు అని అయితే నేర్చుకున్నాను. ఇల్లు ఎలా ఉంటే ఏంటి, మనకి మనశ్శాంతిగా ఉండాలి. మనం ఆ ఇంట్లో ఉండేటట్టు ఉండాలి తప్ప మనము ఏమంటారు, ఆ ఇల్లు అంత అందంగా సర్దేశాక అబ్బాయి ఇంత నీట్గా సర్దాం కదా, ఇక్కడ కూర్చోవచ్చా, లేదులే మళ్ళీ సర్దాలి అని థాట్ అయితే మైండ్లోకి రాకూడదు అని అనుకున్నాను. ఎందుకంటే నేను మంచం మీద పక్కనేసి చాలా టైట్గా లాగి వేస్తాను. ఐరన్ చేసినట్టు ఉంటుంది ఆ పక్కన. సో మార్నింగ్ పక్కన వేసానంటే మళ్ళీ నైట్ పడుకునేంత వరకు మా వారిని కానీ మా పాపని కానీ బెడ్ ఎక్కనివ్వను. మళ్ళీ మడత పడిపోతుంది, నేను మళ్ళీ వేయాల్సి వస్తుంది అని. అలాంటప్పుడు ఇంకా వాళ్ళకి ఇంట్లో అంత రెస్ట్రిక్షన్స్ ఉంటే ఎలా ఉండగలుగుతారండి కదా. అందుకని చెప్పి వెళ్ళే కొద్దీ నాకు అర్థమైంది ఏంటి అంటే, మనం పర్ఫెక్ట్గా ఉండొచ్చు, అలానే ఓవర్ పర్ఫెక్షన్కి మారిపోతున్నాము అన్న థాట్ అయితే వచ్చింది. మెయిన్గా మనం హైజీన్గా ఉండాలి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. మనకి మెయిన్ అవి వచ్చేవి కిచెన్ నుండి. సో ఖచ్చితంగా నేనైతే ఆఫీస్ ఎంత లేట్ అయినా సరే నైట్ కిచెన్ మాత్రం క్లీన్ చేసి పడుకుంటాను. డిష్ వాషర్ లోడ్ చేసేసి కిచెన్ స్లాబ్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఒకవేళ ఆ రోజు ఇల్లు తుడవడం అవ్వకపోయినా, రోబో ఆన్ చేయలేకపోయినా, పాప బొమ్మల కింద పడిపోయి ఉన్న, మ్యాక్సిమం ఓపిక ఉంటే చేసుకుంటాను. లేదు పడుకుంటాను, ఇంకా నాకు నిద్ర వచ్చేస్తుంది, నీరసం వచ్చేసింది అని అనుకుంటూ వదిలేస్తా. నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ అవుతుంది, అంతే కదా. ఏమి ప్రళయం వచ్చేసి నాకు ఏవో లాస్ అయిపోదు కదండి. సో అలా చేయడం స్టార్ట్ చేశాక నేను మనశ్శాంతిగా ఉన్నాను. ఇంట్లో వాళ్ళు కూడా హమ్మయ్య అని అనుకుంటున్నారు. సో మీరు కూడా నాలాగా ఎవరైనా మీలో ఇలా పర్ఫెక్షన్గా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తారా? ఇంట్లో పనులు ఉంటూనే ఉంటాయి కదండి ఎంత చేసినా. ఇప్పుడు చూడండి, నేను మధ్యాహ్నం కిచెన్ క్లీన్ చేశాను లంచ్ అయ్యాక. మళ్ళీ నైట్ డిన్నర్ అయ్యాక సామానం వచ్చేసాయి. బట్టలు ఉతుకుతాము, ఆరేస్తాము, అవి మడత పెడతాం. మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ ఉతకాలి కదా ముందు రోజు వేసుకున్నవి. ఇల్లు అంటారా, తుడుస్తాం, మళ్ళీ కాసేపటికి దుమ్ము వచ్చేస్తుంది. ఇంకా మేముండే ఏరియా అయితే ఈ సంవత్సరం వర్షాలు ఒకటి లేవు కదండి, మాకు చుట్టూరు ఓపెన్ ఎక్కువ. అలా తుడిచి నాకు ఎంట్రన్స్ బాల్కనీ అయితే జస్ట్ తుడిచి లోపలికి వెళ్ళి బయటకు వచ్చాను. 5 minutes గ్యాప్లో మొత్తం దుమ్ము పట్టేసింది. నేను ఇప్పుడే కదా తుడిచాను అని ఆలోచించానమాట. అలా తుడుచుకుంటా కూర్చుండి ఇంకెప్పుడవుతుంది చెప్పండి. మనకి ఇంకా ఇంట్లో ఎంత పని చేసినా పని ఉంటూనే ఉంటుంది. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అసలు వీళ్ళు పని చేస్తారా ఇంట్లో అని అనుకుంటారు. కానీ ఉన్న పని ఉంటూనే ఉంటుంది. ఎవరికైనా సరే మనకి ఎంత చేసిన పని ఉంటూనే ఉంటుంది. కాబట్టి మనకంటూ కొంచెం టైం పెట్టుకోవడము, మన ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయడం. మళ్ళీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే అందులోనే మన పర్సనల్ టైం కూడా అని అనుకోవద్దు. ఫ్యామిలీతో మీరు ఎంత టైం స్పెండ్ చేసినా మీకంటూ మీ పర్సనల్ టైం కనీసం 10 నిమిషాలైనా ఉండాలి రోజు మొత్తంలో అనేది నేను ఫీల్ అవుతాను. నేనైతే నా పర్సనల్ టైం పొద్దున్నే పెట్టుకుంటాను. నేను ఒకవేళ మార్నింగే బిఫోర్ 8 లేసాను అని అంటే గ్యారంటీ నా పర్సనల్ టైం అప్పుడు అయిపోతుంది. ఎందుకంటే మా వారు మా పాప లేట్ లేస్తారు. ఆల్మోస్ట్ 8-8:30కి లెగుస్తారు. కాబట్టి నేను మార్నింగ్ 5కి లెగిసినా 6కి లెగిసినా ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ నేను లెగిసిన టైంని బట్టి నాకంటూ స్పెండ్ చేసుకుంటాను. అలా అని ఏవో బుక్కులు చదివేస్తూ, అంటే నాకు బుక్స్ చదవడం ఇష్టం కానీ పొద్దున్నే చదవలేను, నిద్ర వచ్చేస్తుంది మళ్ళీ. సో బుక్స్ చదవడం అలా అని కాదు, నాకు ఏది ఇష్టం ఉంటే అది.
కాసేపు సీరియల్స్ చూస్తాను, అలా వాటర్ తాగి అలా కూర్చుంటాను, ఆ గడియారాన్ని చూస్తూ కూర్చుంటా. అలాగా నాకంటూ కొంచెం టైం అలా స్పెండ్ చేస్తాను. అందులోనూ నేను పొద్దున్న లెగగానే స్పెండ్ చేస్తాను కాబట్టి నాకు ఇంకా బూస్టప్‌గా ఉంటుంది. సో, మీరెలా మీకంటూ టైంని స్పెండ్ చేస్తున్నారు డైలీ? కామెంట్ చేయండి. చూసారా నైట్ మళ్ళీ సామానం వచ్చేసినాయి.